హలో గాయ్స్, ఈరోజు మనం రైస్ కుక్కర్లో బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ప్రతి ఒక్క బ్యాచులర్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాడు. మనం ముందుగా చికెన్ రైస్ క్లీన్ చేసుకొని నానబెట్టుకొని, అలాగే ఆనియన్, టమోటో, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రైస్ కుక్కర్ ఆన్ చేసుకొని 2 to 3 మినిట్స్ రైస్ కుక్కర్ అనేది హీట్ అయ్యాక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, అందులో ఆవాలు, పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్, కరివేపాకు అవన్నీ వేసుకున్న తర్వాత బిర్యానీ లీవ్స్ ప్యాకెట్ అని 10 రూపీస్ది సపరేట్ దొరుకుతుంది. అందులో వచ్చిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. తర్వాత లైట్గా జింజర్ పేస్ట్ యాడ్ చేయాలి. ఒక 5 మినిట్స్ అలా లిడ్ క్లోజ్ చేసి పక్కన పెడితే అప్పుడు మనకు బాగా హీట్ అవుతుంది. అప్పుడు తర్వాత మనం చికెన్ పీసెస్ అనేది కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. నేనైతే 1/2 kg బిర్యానీ పీసెస్గా కట్ చేయించి వేశాను. ఇప్పుడు బాగా మిక్స్ చేశాక ఒక 5 to 10 మినిట్స్ బాగా హీట్ అవ్వాలి. ఎందుకంటే అవన్నీ దానికి మిక్స్ అవ్వాలి కాబట్టి చికెన్కి. తర్వాత మిక్స్ అయ్యాక మనం లైట్గా కారం పొడి, రైస్ కూడా వేయాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ పోయాలి. రైస్ అయితే బాస్మతి రైస్ అయినా నార్మల్ రైస్ అయినా. ఇప్పుడు మనం బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా అవన్నీ వేసుకున్న తర్వాత మనం లైట్గా కర్డ్ అనేది కూడా చేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది. అలా సాల్ట్ వేసుకొని పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని లైట్గా అలా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే రైస్ అనేది విరిగిపోతుంది. అలా ఒక 10 మినిట్స్ ఉన్నాక 10 మినిట్స్ బాయిల్ అయ్యాక చూస్తుంటే స్మెల్ భలే వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి. ఇప్పుడు లైట్గా గీ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది గీ యాడ్ చేస్తే బిర్యానీలోకి. ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకున్న తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. కొంతమంది రైతాతో తింటారు. నేనైతే ఆనియన్, లెమన్ తీసుకున్నాను. నేనైతే చికెన్ కర్రీ కూడా చేసుకున్నాను. మరొక వ్లాగ్లో చెప్తాను ఎలా చేయాలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.